మేషరాశి. అమ్మ, మొదటగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి సంఘంలో మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. పోటీల వల్ల, ఒత్తిడి వల్ల, ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాల వల్ల కూడా కొన్నిసార్లు మీకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అవుతున్న విషయాన్ని కూడా గమనించుకోవడం, ఆకస్మికమైన ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు రావడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ, జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలలోనూ, అంతేకాకుండా వ్యాపారానికి సంబంధించిన అంశాల్లోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. ప్రయాణాలకు కూడా సంబంధించిన విషయాల్లో అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. తల్లితో కలిపి చక్కటి చర్చలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. సంతాన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తారు. నూతన మార్పులతో, శ్రమతో అనుకున్న విషయాల్లో ఫలితం సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. రుణ సంబంధమైన అంశాలు, పోటీలకు సంబంధించిన విషయాలు, ఆరోగ్య సంబంధమైన అంశాలు అన్నిటి మీద ఏకకాలంలో దృష్టి కేటాయించే పరిస్థితులకు కూడా అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అదేవిధంగా హాబీలు, కొత్త వాటి మీద దృష్టి కేటాయిస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, సంతాన అభివృద్ధి మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. అయితే సంతాన అభివృద్ధి విషయంలో, క్రియేటివిటీకి సంబంధించిన విషయంలో, గృహ సంబంధమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్యంగా ఫలితాలు ఉండే అవకాశం ఉన్న రీత్యా కొంత శ్రమని పెంచుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు బాగున్నప్పటికీ కూడా తెలియని ఆందోళన, ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక ముందుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, సృజనాత్మక కొరకు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, గృహ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తులు, ముఖ్యంగా వాహనాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి, వాహనాలు, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీ దృష్టికోణంలో అధిక శాతం స్థిరాస్తుల యొక్క విషయం, వాహనాల యొక్క విషయాల్లోనూ దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసినప్పటికీ కూడా శ్రమ అనేది అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యంతో పనులు పూర్తిగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు మంచి చర్చలు చేస్తారు. వారి సహకారాన్ని కాంక్షిస్తారు. సహకారం సామాన్యంగా లభ్యమయ్యే అవకాశం ఉంది. పరాక్రమం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు లభించే అవకాశం అనేది ఉంది. పరాక్రమం, సహకారం, ఆలోచనలు, సామర్థ్యం మొదలైనవి ఉపయోగించుకునే విషయంలో సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క విషయాలు ఏదైనా సరే, అంటే మీ యొక్క నిర్ణయాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో మీ యొక్క చర్చలు కావచ్చు మొదలైన విషయాల్లో వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయంలో వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ఖర్చు చేసుకుంటూ ముందుకు పెడితే చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లోనూ, ఆర్థిక అంశాల్లోనూ, ఎదురు చూసిన విషయాల్లోనూ, దూర ప్రాంతాల నుంచి ఆశించిన వర్తమానాలు
చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కీలక నిర్ణయాల విషయంలో ఒక సందిగ్ధ వాతావరణానికి కూడా అవకాశం ఉందన్న భావన మీకు కలిగే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఘర్షణలకు మానసికంగా అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి, వ్యక్తిగత వృద్ధి, పెట్టుబడులు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీ యొక్క టాలెంట్ అంటే మీ యొక్క సృజనాత్మకత కావచ్చు, మీ తెలివితేటలు కావచ్చు మొదలైన ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నా కూడా మీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధని తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమయస్ఫూర్తి నిర్ణయాలతో చాకచక్యంగా ముందుకెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేసి అందులో అభివృద్ధిని సాధిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలకి, మానసిక ప్రశాంతత తగ్గుదలకి, ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్నపాటి ఆటంకాలకి అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. ఒత్తిడి, శ్రమ అధికంగా ఉండడం, సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర తక్కువగా ఉండడం, అధిక ఆలోచనలు, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, ఆకస్మిక దూర ప్రయాణాలకి అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదే విధంగా వృత్తిపరంగా కావచ్చు, కుటుంబపరమైన స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా చక్కగా సమయస్ఫూర్తిగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెడుతూ మీ సహకారాన్ని సంపూర్ణంగా అందించగలుగుతారు. అంటే వృత్తి వ్యాపారాల రీత్యా కావచ్చు, అదేవిధంగా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు సంపూర్ణంగా మీ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ప్రదేశ సందర్శనకి, చిన్ననాటి మిత్రులతో కలిసి చర్చలు చేయడానికి, వారి కొరకు ప్రయాణాలు చేయడానికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ఈరోజు ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన మార్పులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కూడా అభివృద్ధి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. శ్రమ అధికమైన ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్నా వీలైనంత వరకు అనుకూలమైన అవకాశాలు లాంటి వాటికి సమయం గోచరిస్తోంది. తక్కువ శ్రమతో అనుకున్న పనులు పూర్తి చేయడం, చిన్ననాటి మిత్రులతో చర్చలు చేయడం, దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో వ్యాపార వ్యవహారాల గురించి చర్చలు చేయడం, పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, విద్యాపరంగా అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, ఈరోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాలలో దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు వారితో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తిపరమైన విషయంలో మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు అనే భావనకు కూడా లోనయ్యే పరిస్థితులు తాత్కాలికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా విద్యాపరంగా కూడా ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ నిర్ణయాలు మొదలైన వాటి మీద అధికంగా దృష్టిని కేటాయించడానికి అవకాశం ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, ఈరోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలలో అంటే కుంభరాశి వారికి
దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, అదేవిధంగా అధిక ఆలోచనలతో మంచి సామాజిక సేవ చేయడం, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కనబడుతుంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక దృష్టి కేటాయిస్తారు. వారి ఆలోచనలలో, వారి ఆరోగ్యంలో మీ దృష్టి కేటాయించే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, వారి దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే బంధువులను కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా పెద్దల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆందోళన అధిగమించాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఆటంకాలు తాత్కాలికమే అనే విషయంలో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో, వారితో మీ యొక్క చర్చల విషయంలో కూడా వీలైనంతవరకు కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ముఖ్యమైన పనులలో ఎదురవుతున్న ఆటంకాల విషయంలో ఘర్షణకి లోను కాకుండా తాత్కాలికమే అన్న భావనతో కొంత జాగ్రత్త పడుతూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది.